హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఇంట్లో జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తానండి. సేమ్ షాప్ లో కొన్నట్టే ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి ఈ జిలేబీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/4 కప్పుతో 2 కప్పులు మైదా తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ కప్తో నేను కొలతలతో చెప్తున్నానండి. కొలతలతో చేయడం వల్ల స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. 2 కప్పులు మైదాకి ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఒక హాఫ్ పించ్ వేస్తున్నానండి. ఇప్పుడు కలర్ మొత్తం పెరుగు అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్ తో ముందు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత చాలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి జారినట్టు కలుపుకోవాలండి. ఇక్కడే మనకి జిలేబీ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. పిండి అనేది మరి లూజ్ గా ఉండకూడదు, అలాగని మరి థిక్ గా ఉండకూడదండి. జిలేబీకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్లీ కలిపితే చాలా సాఫ్ట్ గా ఈ మిక్సర్ అనేది తయారవుతుంది. ఈ విధంగా జిలేబీకి తయారైంది కదా. ఇప్పుడు దీనిలో బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని. పిండిలో ఏ విధమైన ఉండలు అవి లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వంట సోడా అండి, ఇది చాలా చిటికెడు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అంటే చిటికెడే వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత బ్యాటర్ అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి అంతా సెట్ అయింది కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సాస్ బాటిల్ అండి, ఇది మార్కెట్ లో 20 రూపీస్ కి మనకి ఈజీగా దొరుకుతుంది. ఇలాంటి సాస్ బాటిల్ ఒకటి తీసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి జిలేబీ అనేది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఈ సాస్ బాటిల్లోకి జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. చాలా మంది పాలిథిన్ కవర్స్ తో వాటితో చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రాదండి. కాబట్టి ఈ సాస్ బాటిల్లో వేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడైతే మనం ఇది ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వాటర్ కి 1 కప్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ పాకం పెట్టుకోవాలి ఫస్ట్. మనకి పిండి రెడీ అయింది కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందు షుగర్ పాకంకి అయితే హాఫ్ కప్ వాటర్ కి 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పాకము కొద్దిగా మరగాలండి. మనకి గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో అదే విధంగా దీనికి పాకం అనేది తయారు చేసుకోవాలి. కొంచెం బబుల్స్ వచ్చి పాకం అనేది కొద్దిగా ఒక 10 నిమిషాలు మనకి మరిగితే సరిపోతుందండి, 10 నుంచి 15 నిమిషాలు. ఇప్పుడు లాస్ట్ లో దీనిలో నిమ్మరసం ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్టల్ లాగా అవ్వకుండా ఉండడానికి నిమ్మరసం మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా జిలేబీని జాగ్రత్తగా రౌండ్ గా ఈ విధంగా వేసుకుంటే మనకి కలర్ఫుల్ గా ఇంట్లోనే మంచి వేడివేడి జిలేబీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడే కనుక ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. కిందనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేయడం వల్ల మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతారు. అదేవిధంగా బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి ఫస్ట్ టైం. ఇప్పుడు జిలేబీ అనేవి లైట్ గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి, చూసారు కదా. ఇప్పుడు బాగా కాలాయి కదా. ఇప్పుడు దీన్ని వేడివేడి షుగర్ పాకంలో వేసేసుకోవాలి.
ఇవి షుగర్ పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదండి, నానిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పాకంకి అద్దిన తర్వాత వేరే ప్లేట్లోకి 5 సెకండ్స్ జస్ట్ పాకం అంతా కూడా ముంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచికరమైన జిలేబీ ఇంట్లోనే చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.